సో మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ నుంచి మనము దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం వేరే లింకులు వెబ్సైట్లు అయితే మనకు అవసరం లేదు. సో ప్లే స్టోర్ ఉంది కదా, మన ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చింగ్లో కోడి యాప్ అని టైప్ చేయండి. సో కోడి యాప్ ఫ్రీ టీవీ అని ఉంది కదా. సో దీంట్లో మనం ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ రకంగా మనము మొబైల్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని అన్ని మనము వాటికి సెట్టింగ్స్లో ఇన్ఫర్మేషన్ అయితే ఓకే చేసేయండి. సో అన్ని సెట్టింగ్స్లో మనం దాని పర్మిషన్ అయితే అడుగుతుంది. పర్మిషన్ ఓకే చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో టీవీలో కూడా మనకి ఎంత అయితే క్లారిటీ హెచ్డి రిజల్యూషన్ క్లారిటీ ఉందో అంతే క్లారిటీతో ఇది మనకు ప్లే అవుతుంది. సో చూసారు కదా. సో దీంట్లో ఆల్రెడీ నేను అన్ని సెట్టింగ్స్లో దీన్ని సెట్ చేసుకుని ఉన్నాను. సో మీరు కూడా దీని కంప్లీట్ సెట్టింగ్స్ కోసం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సో ఛానల్లో ఉన్న వీడియోని అయితే మీరు ఫాలో అవుతూ ఏ రకంగా సెట్టింగ్స్లో దీన్ని లాగిన్ చేయాలో సో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసుకోండి. సో చూసారు కదా, మనమైతే దీంట్లో అన్ని వీడియోస్, మూవీస్ ఇవన్నీ కూడా మనం ఫ్రీ స్ట్రీమింగ్తో అయితే దీంట్లో చూడవచ్చు. సో ఇవన్నీ కూడా ఛానల్స్ అన్నట్టు దీంట్లో మన టీవీ ఉంది కదా, ఈ టీవీ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో టీవీ ఛానల్స్ అన్నీ కూడా మన ముందు డిస్ప్లే అవుతున్నాయి. సో చూసారు కదండి. సో ఈ టీవీలో ఏ రకంగా అయితే డిస్ప్లే అవుతాయో మొబైల్లో కూడా అదే రకంగా అవుతాయి. అన్ని ఛానల్స్ కూడా ప్లే అవుతాయి. సో మనం కాపీరైట్ పర్పస్లో నేను ప్లే చేయట్లేదు, కానీ అన్నీ కూడా 100% ప్లే అవుతాయి, నో ప్రాబ్లం. సో ఈ రకంగా మనం ఎక్కడైనా మ్యాచెస్ కానీ, మూవీస్ కానీ, మన ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ఇందులో చూసుకోవచ్చు. సో దీన్ని మనం బ్యాక్ రావాలంటే దీనికి రిమోట్ ఉండదు కాబట్టి సో మనం మామూలుగా ఇలాగే బ్యాక్ వచ్చేసారు. సో చూసారు కదా. సో దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ మనము గైడ్ లైన్స్, ఛానల్స్, రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కింద టీవీ ఛానల్స్ గ్రూప్ అని కూడా, టీవీలో అయితే ఏ రకంగా అయితే గ్రూప్ క్రియేట్ అయి ఉంటుందో సో దీంట్లో కూడా అలాగే గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఈ రకంగా మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ కోడి యాప్ని మొబైల్లో కూడా ప్లే చేసుకోవచ్చు. సో 100% ఇది వర్క్ అవుతుంది. జియో ఛానల్ లింక్ అనేది మనం దీంట్లో ప్లే చేసుకున్నట్లయితే సో మనం చూపించిన వెబ్సైట్ అనేది సెట్టింగ్స్లో వెళ్ళి మనం సెట్ చేసుకున్నట్లయితే యాజ్ టీజ్గా టీవీలో ఉన్న ఫాలో ఎలా అయితే మనము స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతామో సో అదే రకంగా మీరు మొబైల్లో కూడా ఫాలో అవ్వండి. 100% ఇది మొబైల్లో కూడా వర్కింగ్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చేయండి. నేను కామెంట్ల ద్వారా చూసుకొని మరింత వీడియోస్ కోసం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అంతవరకు నా ఛానల్స్ అయితే ఫాలో అవుతూ ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.